చాలత్తయ్యా. ఇంకొంచెమే ఉందమ్మా. ఏండానా అలా చూస్తున్నావు? మీ ఇద్దరు అత్త కోడలను చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. ఎవరి దిష్టైనా తగులుతుందేమోనని భయం వేస్తుంది. చాలు, దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దృష్టి పోవాలి. మానసి వాళ్ళు ఇంకా రాలేదు మధు గారు. షాపింగ్ చేసి బాగా అలసిపోయారంట, పొద్దున్నే వస్తా అన్నారు. సరే మీరు మాట్లాడుతుండండి, మానసి మనీ ట్రాన్స్ఫర్ చేయమంది, చేసేసి వస్తాను. సరే, ఈ రోజుకి నేను మృదుల దగ్గర పడుకుంటాను, నువ్వు నాన్న దగ్గర పడుకో. సరే అమ్మా. పడుకో, రా. నన్ను నా నుండి మాయ చేసి నువ్వేలాగేవే కలలే నిజమవుతూ కథగా మొదలయ్యే పయనం. పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెడితే నిన్ను కోడలిగా కాదు కదా, కనీసం పని మనిషిగా కూడా చూడలేదు. అయినా ఈ అత్త మీద ఎందుకింత పిచ్చి నీకు? ఏం చేసి నీ ప్రేమకి రుణం తీర్చుకోగలను? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ లాయర్ గారు. ఎంతవరకు వచ్చింది మన సైట్ కేస్? అన్ని ఆధారాలు సేకరిస్తున్నాను మేడం, డాక్యుమెంటేషన్ అవుతుంది, మీరేమీ టెన్షన్ పడకండి మేడం. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఎంత ఖర్చయినా సరే ఈ కేసు మనమే గెలవాలి. నా కోడలికిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. తప్పకుండా మేడం, మనమే గెలుస్తాం. థ్యాంక్ యూ. మధు గారు, అమ్మ హారతి కర్పూరం తీసుకురమ్మంది, నేను మర్చిపోయాను. సరే వెళ్దాం పద. అయ్యో, మళ్ళీ మీరు వెనక్కెందుకు? మీరు మెల్లగా నడుస్తూ ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే త్వరగా వచ్చే. కారు అప్పు డ్రైవర్. ఎందుకక్క? చెప్తున్నా కదా ఆపు. అన్నా, ఏంటమ్మా మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? హైదరాబాద్ వెళ్ళలేదా? ఎట్లా పోతామన్నా? ఇంకా మా అక్క ఏడుందో తెలవలేదు, అసలు బతుకుందో లేదో కూడా తెలవదన్నా. నా చోట్ల మీరుండి ఆలోచించండి అన్నా. మీ అక్కో మీ చెల్లో ఏడుందో, చచ్చిందో బతికిందో తెలవకపోతే ఇట్లనే వదిలేసిపోతారా? చెప్పండి అన్నా. నిజమేనమ్మా, కానీ మేమేం చేస్తాం? మీ అక్క ఎక్కడుందో నిజంగా మాకు తెలీదు. లే అన్నా, మీకు తెలియదని మాత్రం చెప్పొద్దు. మా అమ్మ అయ్య రోడ్ యాక్సిడెంట్ లో పోయిండ్రన్నా, అక్కొక్కతే తోడు.
అక్కకేమైనా అయితే నేను అనాథనైపోతానన్నా. అసలు గోలంతా ఆ ఆస్తి కాడే అన్నా. ప్రమాణం చేసి చెప్తున్నా, పైసలిచ్చి ఆస్తి కొన్నాం. అది నా పెండ్లికి కట్నం ఇస్తామని మాటిచ్చాం. సంబంధం కుదిరిందన్నా. కానీ ఆస్తి గొడవలో పడినది కదా, ఇక పెళ్లి చేసుకోనని వెళ్ళిపోయిండ్రు. ఆస్తి పోయింది, అక్కేమైందో తెలియదు. ఇక ఎందుకు బతకాలన్నా? ఎవరి కోసం బతకాలి? ఆస్తి కొన్నందుకు మేమెందుకు బలి కావాలన్నా? ఎవరో మా అక్కకి ఆస్తి అమ్మితే నచ్చిందని కొంది. నేను చదువు లేనోళ్ళమన్నా. మాకు పత్రాలు అవన్నీ ఏం తెలవవు. అయినా మా అక్కనంటారేంది? మీ ఆస్తిని మా అక్కకి అమ్మినోళ్ళని కదా అనాలి. అసలు తప్పు మీదన్నా. మీ పత్రాలు భద్రంగా ఉంటే ఈ పొరపాటు జరగకపోతుండే కదా. అయినా మీ తాన 100 కోట్లుండాయని చెప్తున్నారు బయట. ఈ ఒక్కటి పోతే జరిగే నష్టమేమీ లేదు. కానీ ఇది పోతే మా బతుకులే పోయినట్టన్నా. నా బాధ అర్థమైతే మా ఆస్తి మాకిచ్చేయండి అన్నా. లేదంటే మా ఉసురు తగిలి మట్టు కొట్టుకుపోతారన్నా. మధుగారు వెళ్దామా? మధుగారు ఏమైంది? మధుగారు ఏం లేదు మృదుల, ఆ సైట్ ఉంది కదా, దాని గురించి ఈ గొడవలని ఎందుకు, అది వాళ్ళకిచ్చేద్దాం మృదుల. ఏం మాట్లాడుతున్నారు మధుగారు మీరు? ఉన్నట్టుండి ఇలా అంటున్నారేంటి? ఎందుకు వదిలేయాలి? ఎందుకంటే నాన్న తప్పు చేశారు కాబట్టి. మధుగారికి తెలిసిపోయిందా? మావయ్య గారు తప్పు చేయడం ఏంటి మధుగారు? అవును, నాన్నదే తప్పు ఉంది. వాళ్ళు ఆ సైట్ కొన్నారంటే ఎలా? పేపర్లు మన దగ్గర జాగ్రత్తగా ఉంచుకోలేక మిస్ చేసుకోవడం వల్లే కదా. అవి నాన్న మిస్ చేశారు అంటే తప్పు మనదే. అందుకే వదిలేద్దాం మృదుల. మధుగారు అలా ఎలా వదిలేస్తాం? అత్తయ్య ఈ విషయంలో ఎంత పట్టుబడుతున్నారో మీకు కూడా తెలుసు కదా. అమ్మతో నేను మాట్లాడతాను. అది కేవలం మనకు ప్రాపర్టీ మృదుల, కానీ దాంతో ఒక అమ్మాయి జీవితం ముడిపడి ఉంది. ఏ అమ్మాయి? కనకం చెల్లెలు. ఇప్పుడే మాట్లాడి వెళ్ళింది మృదుల. తను మాట్లాడుతుంటే తన ఏం మాట్లాడుతున్నట్టు అనిపించింది.
మధుగారు ఆగండి. మధుగారు ప్లీజ్ నా మాట వినండి. అనవసరంగా లేనిపోని మనస్పర్ధలు వస్తాయి. అమ్మా మధుగారు అమ్మా ప్లీజ్ మధుగారు. అమ్మా అమ్మా మధుగారు ప్లీజ్ ఆగండి. నా మాట వినండి. అన్నయ్య వద్దు మధుగారు. ఏమైంది మృదులా? ఆహా ఏం లేదు మాన్సి, ఏం లేదు. అన్నయ్య ఏదో టెన్షన్లో ఉన్నాడు, నువ్వేమో ఏదో చెప్పొద్దు అంటున్నావు. ఏం లేకపోవడం ఏంటి? ఏదో ఉంది. బావా నువ్వు చెప్పు. మాన్సి నేను చెప్తాను. ఆ కనకం మన ల్యాండ్ లాక్కుంది కదా, ఆవిడతో గొడవలొద్దు, ఆ ల్యాండ్ వాళ్ళకే ఇచ్చేద్దాం అంటున్నారు. ఏంది బావా, పిచ్చి ఏమైనా పట్టిందా? ల్యాండ్ వాళ్ళ కుదరడం ఏంది? ఇంటి మీదకొచ్చి గొడవ చేసిండ్రు కదా అని భయపడుతున్నావా ఏంది? అది కాదు మానసి. ఏది కాదన్నయ్య? పెద్ద మా ల్యాండ్ని ఎంత ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుందో నీకు తెలుసు కదా. మరి ఇలా ఎలా మాట్లాడుతున్నావు? అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందన్నయ్య? ఏమైంది గౌరవ్? ఏంటి డిస్కషన్? చెప్పండి, ఏమైందో? అదే అత్త, ఆ ల్యాండ్ ఉంది కదా, మాన్సి అది అత్తయ్య, అది మృదులా చెప్పని, ఏమైందా ల్యాండ్ గురించి? రాత్రే లాయర్తో మాట్లాడా. ఎలాగైనా ఆ ల్యాండ్ మనకే వస్తుంది. పక్క కదత్తా? పక్కాగా వస్తుంది. ఎంత ఖర్చైనా పెడతాను, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉపయోగిస్తాను గాని ఆ ల్యాండ్ని మాత్రం వదిలేది లేదు. కదా, ఆ విషయం బావకు చెప్పొత్తా. ఇప్పుడేవో కొత్త రాగాలు పాడుతుండు. వాళ్ళతో గొడవలొద్దట, ఆ ల్యాండ్ వాళ్ళకే ఇచ్చేయాలంట. అది ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ల్యాండ్ వాళ్ళకిచ్చేయడమేంటి? అవునమ్మా, మనకి ఈ గొడవలేం వద్దు. అంత ప్రశాంతంగా ఉంది అనుకునే టైంలో ఈ ల్యాండ్ గొడవ, అది మనది కాదనుకుంటే మనకి ప్రశాంతత మిగులుతుంది కదా. అయినా మనకున్న దాంట్లో ఆ ల్యాండ్ ఎంత? వదిలేద్దామమ్మా ప్లీజ్. ఆపుతావా మధు? అసలు ఏమైంది నీకు? అది కేవలం ల్యాండ్ లాగా కనిపిస్తోందా? నా ఇమోషన్ రా. నా కోడలి కోసం నేను కన్న కల, ఆ కలలో నేను కట్టుకున్న ఒక సౌధం, దాన్ని వాళ్లకు వదిలేయడం అంటే నేను కట్టుకున్న ఆ సౌధాన్ని నా చేతులతో నేను కూల్చుకోవడమే. అయినా ఆ గొడవలన్నీ నీకెందుకు? నేను చూసుకుంటాను కదా. అమ్మా ఆవేశపడకుండా నేను చెప్పేది విను. తప్పు మనలో ఉన్నప్పుడు వాళ్ళెందుకు అనాలి? వాళ్ళెందుకు నష్టపోవాలి? ఏంటి? తప్పు మన వైపుందా? ఏం మాట్లాడుతున్నావు మధు? పిచ్చిగాని పట్టిందా నీకు?
నిజమే చెప్తున్నానమ్మా, తప్పు మన వైపే ఉంది. తప్పు నాన్నదేనమ్మా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఈరోజు ఏమైంది నీకు? మీ నాన్న తప్పు చేయడం ఏంటి? ఏంటండి, ఏం మాట్లాడుతున్నాడు వీడు? అసలు ఏం జరిగింది? అత్తయ్య, తప్పంటే తప్పేం కాదత్తయ్య. అది ల్యాండ్ పేపర్లు మావయ్య దగ్గరే ఉన్నాయి కదా, అవి బయటికి వెళ్ళాయంటే జాగ్రత్తగా లేకపోవడం వల్లే కదా అని అలా అంటున్నారు మధు గారు, అంతే. అవునమ్మా, మన జాగ్రత్తలో మనం ఉండకపోవడం అది మన తప్పే కదా. అవి ఎలా వెళ్ళాయో, వాళ్ళకి ఎవరమ్మారో, మామయ్య వాళ్ళ ఇల్లు డబ్బులు ఇచ్చి కొన్నట్టే ఆ ల్యాండ్ కూడా కొనుక్కునే ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళి మీకు సంబంధం లేదు అంటే వాళ్ళు నష్టపోతారు కదమ్మా. ఏ ఆపరా! ఉన్నట్టుండి వాళ్ళ మీద ఎందుకింత సాఫ్ట్ కార్నరు నాకు అర్థం కావడం లేదు. వాళ్ళని చూస్తే అమాయకుల్లా కనిపిస్తున్నారా నీకు? కావాలని సొంతం చేసుకొని మనతో గొడవ పడ్డానికి కూడా రెడీగా ఉన్నట్టున్నారు. అయినా ఒక ప్రాపర్టీ జెన్యూన్ గా కొంటే ఆ ప్రాపర్టీ ఎవరిది ఏంటి అని ఒకటికి 100 సార్లు ఆలోచించి డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేసుకుని కదా కొంటాం. ఇంత బ్లైండ్ గా ఎవరో అమ్మేస్తే మేం కొన్నాము అంటే నమ్మాల్సిన పనిలేదురా. వాళ్ళంతా కావాలని చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాన్. అమ్మా, అదంతా కాదమ్మా. ఈ గొడవంతా పాపం ఒక అమ్మాయి జీవితానికి ముడిపడి ఉందమ్మా. తనకి పెళ్లి కుదిరింది. ఆ ల్యాండ్ ఏదో వాళ్ళకి ఇస్తామని ఆ అమ్మాయి పేరు మీద కొన్నారంట. ఇప్పుడు గొడవల్లో పడిందని పాపం నిశ్చితార్థం ఆపేశారంటమ్మా. ఇవన్నీ ఎవరు చెప్పారా నీకు? ఆ అమ్మాయేనా? వాళ్ళ అక్కేమో ఎక్కడో దాక్కొని మనమే కిడ్నాప్ చేశామని చెప్పి మన మీద కేసు పెట్టి మనల్ని భయపెట్టాలని చూసింది. చెల్లెలేమో ఇంటి దగ్గరకొచ్చి గొడవ చేసి మన పరువు తీయాలని చూసింది. మనం డీజీపీ గారితో మాట్లాడామని తెలియగానే వాళ్ళ ఆటలు సాగవని చెప్పి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారా? కరిగిపోయేది లేదు. ఆ ప్రాపర్టీ వదులుకునే ప్రసక్తే లేదు. అమ్మా, లేదమ్మా. నాకు మిగతా సంగతి తెలియదు, కానీ పాపం ఆ అమ్మాయిని చూస్తే మాత్రం అలా అనిపించడం లేదు. ఆపు బావా, ఎవరైనా కన్నీరు కారిస్తే చాలు ఊరికే కరిగిపోతావు. అత్త చెప్పింది కరెక్టే కదా బావా. వాళ్ళు మస్తు నాటకాలు ఆడుతుర్రు. ఆ ఆస్తి అయితే వదిలేది లేదు. అంతే. అయినా ఇది డబ్బుల సమస్య కాదన్నయ్య. నువ్వు అన్నట్టు మనకున్న ప్రాపర్టీలో ఈ ఒక్కటి పోతే ఎంత? కానీ వదిన పేరును రాసి ఆ అడ్రస్లో కంపెనీ రిజిస్టర్ చేసి ఆ ప్రాజెక్ట్ కోసం పెద్దమ్మ ఇన్ని కలలు కంటుంటే ఎవరో ఏవో కథలు చెప్పారని నమ్మి ఎలా వదిలేస్తావు అన్నయ్య? గౌరవ్, నీకు తెలీదు. వాళ్ళు నిజంగానే నాటకాలు ఆడుండొచ్చు, కానీ దానికి మన దగ్గర ఆధారాలు లేవు కదా. వన్ పర్సెంట్ అయినా ఆ అమ్మాయి చెప్పింది నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. కంపెనీ కావాలంటే వేరే దగ్గర పెట్టుకోవచ్చు.
కానీ అదే నిజమైతే ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుంది. స్టాప్ ఇట్ మధు. ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా సహించేది లేదు. నేను నా కోడలికి మాటిచ్చా.